సమయాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కనికరమ కలిగిన మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు లెక్కలేనని వందనాలు ప్రభువా. నైనా నిన్ను కొద్ది నిమిషాలు ఆరాధించి ఘనపరచడానికి, నీ సత్యవాక్కులు వినడానికి, నాయనా మా నిమిత్తమే మేము ప్రార్థించుకోవడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన కార్యక్రమం ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ అధ్యక్షతన నీ చిత్తములో మీరు జరిగించి నీ ఘనమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమా. ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా 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 స్తుతి మహిమా. ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమా. ఎల్లప్పుడు దేవునికి చెదము, అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి ఆ దేవుని స్తుతించెదము. అల సామ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సామ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా. ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమా. ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా. ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమా. ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా. ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమా. ఎల్లప్పుడు దేవునికి చెదము. దేవుని స్తోత్రం. ఆరాధన జరిగించుకుందాం. ఆరాధన పాట పాడుకుందామండి. సాహించి పాడేదము, రక్షణ దుర్గము
మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రములు, రారాజు సన్నిధి కేగుదము. సత్ప్రభు నామము కీర్తనలో, సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడేదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘన మహాత్యము గలరాజు, భూమి అగాధపులోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడెదము. రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించి ఆయనదే. సత్యుని హాసమే భువి చేసే, ఆయన దైవము పాలితులాం. ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడెదము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా అయినట్లు మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడెదము. క్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవునామే. రండి ఉత్సాహించి పాడెదము. రక్షణ దుర్గము మన ప్రభువే. కీర్తనల గ్రంథం 26వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందామండి. కీర్తన 26. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమయో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము.
నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవా, ఈ ఆరాధన కార్యక్రమంలో మీరు మాకు సహాయం అందించినందుకు స్తోత్రాలు. మరికొన్ని పాటలు పాడి నీ నామాన్ని ఘనపరచబోతూ ఉండగా మీరే మాకు సహాయం చేయమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రారండి. వందనీయుడేసుని చేరండి, కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రారండి. వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, తీరని అపజయములైనా, వెంటాడే భయములైనా, తీరని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రారండి. వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. సత్యము బోధించు దేవుని బడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రారండి. వందనీయుడేసుని చేరండి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. పొదుట పడని రోగమైనా, ఎదను తలచుదనైనా, పొదుట పడని రోగమైనా, ఎదను తొలచు వేదనైనా తొలగిపోవును, ఆలయాన చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రారండి. వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను.
మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని ఎలా ఉన్నది నీ బ్రతుకు, ప్రభురా కడకెగరగలవా, పరలోకం చేరగలవా. ఎలా ఉన్నది నీ బ్రతుకు, ప్రభురా కడకెగరగలవా, పరలోకం చేరగలవా. ఆదివారం నాడు గుడికి వస్తారు, అందరితో పాటు కూర్చుని ఉంటావు. ఆదివారం నాడు గుడికి వస్తారు, అందరితో పాటు కూర్చుని ఉంటావు. అతిశేషమైన దేవుని వాక్యం, అతిశేషమైన దేవుని వాక్యం పాస్టర్ గారెంతో బోధిస్తూ ఉంటే, పాస్టర్ గారెంతో బోధిస్తూ ఉంటే హాయిగా గుడిలోనే కునికేస్తుంటావు, హాయిగా గుడిలోనే కునికేస్తుంటావు. ఎలా ఉన్నది నీ బ్రతుకు, ప్రభురా కడకెగరగలవా, పరలోకం చేరగలవా. సంసోనులాగా బందీనైనావా, కోరాహులాగా ఎదురు తిరిగావా. సంసోనులాగా బందీనైనావా, కోరాహులాగా ఎదురు తిరిగావా. ధనవంతుని వాలే దేవుని మరచావా, ధనవంతుని వాలే దేవుని మరచావా. నాయోమిలాగా సేదైపోయావా, నాయోమిలాగా సేదైపోయావా. గురిలేని జీవితము జీవించుట వ్యర్థం, గురిలేని జీవితము జీవించుట వ్యర్థం. ఎలా ఉన్నది నీ బ్రతుకు, ప్రభురా కడకెగరగలవా, పరలోకం చేరగలవా. దేవునికి చేదే దొంగిలించ అననీయా సప్పెరాలే మైరో తెలుసా. దేవునికి చేదే దొంగిలించావా, అననీయా సప్పెరాలే మైరో తెలుసా. ఈ అండ మీకు బడును, ఏనాడో యేసయ్యా చెప్పాడో లేదా, ఏనాడో యేసయ్యా చెప్పాడో లేదా. దేవునికి ఇచ్చే గుణము ఉందా విశ్వాసి, దేవునికి ఇచ్చే గుణము ఉందా విశ్వాసి. ఎలా ఉన్నది నీ బ్రతుకు, ప్రభురా కడకెగరగలవా, పరలోకం చేరగలవా. శ్రమలొస్తే చాలు సహించలేవు, నీ కొరకై ప్రభువు శ్రమలందలేదా. శ్రమలొస్తే చాలు సహించలేవు, నీ కొరకు ప్రభువు శ్రమలందలేదా. గురి చూసే ప్రభునే దరి చేర్చుకోవా, గురి చూసే ప్రభునే దరి చేర్చుకోవా. స్థిరమైన మనసు కలిగించాలేదా, స్థిరమైన మనసు కలిగించాలేదా. నులువెచ్చని జీవితమో నీకున్నదేమో, నిలువెచ్చని జీవితమో నీకున్నదేమో.
ఎలా ఉన్నది నీ బ్రతుకు ప్రభురా కడచెగరాగలవా పరలోకం చేరగలవా దేని స్తోత్రం ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపన్నుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు పాటలతో నిన్ను ఆరాధించే ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ప్రకటన చేయబోతుండగా సహాయం చేయండి. నీ దాసుడిగా నన్ను మరుగుపరిచి మాట్లాడండి. వినుచున్నవారు గ్రహించుకునే ధన్యతను ప్రసాదించమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక తరుణాన్ని దేవుడు మనకు దయచేశారు. కాబట్టి ఇవ్వబడిన ఈ సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన మాటల్ని మనం వినాలి, వాటిలోని సారాంశాన్ని తెలుసుకోవాలి. ఈరోజు సందేశం ఏమిటంటే బోధన గురించి. ఎందుకనంటే ఈనాడు అనేక మంది క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, అనేక మంది బోధకులుగా ఉన్నప్పటికీ ఏ బోధ దేవునిదో, ఏ బోధ దెయ్యానిదో అర్థం కాని పరిస్థితిలో ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు.
పూర్వం నుండి భక్తి చేస్తున్న భక్తుల్లో ఎవరు సరైన వారో తెలియక, ఏది సరైన బోధో తెలియక ఇప్పటికీ అయోమయమైన స్థితిలోనే భక్తి కొనసాగుతోంది. యేసుక్రీస్తు వారు అయితే నిజమైన భక్తి కలిగి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆయన తెలియపరిచారు. కాబట్టి ఈ సమయంలో సత్యబోధ ఎలా ఉంటుంది, దుర్బోధ లేదా అబద్ధమైన బోధ ఎలా ఉంటుంది, వీటి యొక్క వ్యత్యాసాన్ని దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో మనం మొదటిగా యేసుక్రీస్తు వారిని చూద్దాం. ఎందుకంటే ఆయన రక్షించడానికి లోకానికి మానవుడిగా దిగి వచ్చారు. ఆయన మానవుడిగానే లోకంలో తిరిగారు. ఆయనకు వయసు వచ్చిన తర్వాత బాప్తిసం పొందుకొని సేవార్థమై ముందుకి వెళ్ళారు. ఆయనను పరిశుద్ధ గ్రంథముల సువార్తల్లో బోధకుడు అని సంబోధించారు. ఆయనను బోధకుడు అని సంబోధించారు. కాబట్టి మన మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారు ఏమని బోధించారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈనాటి సేవ ఏమి బోధించాలో మనకి అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, మొదటిగా మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకున్నట్లయితే, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన బోధింప మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఆయన బోధను చూసే ముందుగా 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక ఆయన వచ్చి ఏమని పిలుస్తున్నాడో చూద్దాం. ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా అని సంబోధించారు. ఏమండి, మరొక మాటను మనం గమనించినట్లయితే 22వ అధ్యాయం 16వ వచనంలో బోధకుడా, ఈ మాటలను బట్టి మనం గమనిస్తే, ఈ రెండు మాటలను బట్టి గమనిస్తే ఆయన వద్దకు వచ్చిన వారు ఆయన బోధకుడా అని సంబోధించారు. యేసుక్రీస్తు వారిని బోధకుడా అని సంబోధించారు. కాబట్టి ఆయన బోధకుడు. ఆయన ఎవరు? బోధకుడు. ప్రియమైన వారలారా, ఈ బోధకుడు అయిన యేసుక్రీస్తు వారు ఏమని బోధించారు అనే విషయాన్ని మనము చూసినట్లయితే, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని ఆయన ఎవరు ధన్యులో చెప్పాడు. ఏమండి, ఇక్కడ మనం చూసినప్పుడు మనము ఈ మాటల్లో 10వ వచనం వరకు చూసినప్పుడు ఫలానా వారు ధన్యులు, ఫలానా వారు ధన్యులు అని చెప్పి మాట్లాడారు. ఏమండి, ఇలాగ ఉన్నవారు ధన్యులు అని అక్కడ కొన్ని విషయాలను గురించి చెప్పారు. ప్రియులారా, అంటే ఎవరు ధన్యులో చెప్పారు మొట్టమొదట. అంతముందుగా ఆయన బోధ ప్రారంభించినప్పుడే ఏమని మొదలుపెట్టారు అనేది మనము 4:17లో చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. మొట్టమొదటి ప్రకటనే పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి అని మొదలుపెట్టారు. మారు మనసు పొంది ఎలా ఉండాలో, ఇలా ఉంటేనే ధన్యులుగా ఉంటారు అని అప్పుడు ప్రారంభించారు కదండి. కాబట్టి పరలోక రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ధన్యులు కావాలి అని చెప్పి,
ధన్యులు కావాలనంటే ఇలాంటి స్థితిలో ఉంటేనే ధన్యులు అవుతారని చెప్పి ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్క వచనాన్ని మనము చూస్తే దానిలో చాలా గ్రహించవచ్చు ప్రియులారా. ఏమండి? కాబట్టి ధన్యులుగా ఉన్నవారు పరలోక రాజ్యం వెళతారు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. సరే, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు వారి ప్రబోధలో ఆజ్ఞలను ఒకసారి ఆయన మెన్షన్ చేస్తూ ఈ ఆజ్ఞలలో ఈనాడు చేయాల్సిన పద్ధతి ఏంటో చెప్పారు. మనందరికీ తెలుసు. ఏమండి? నరహత్య చేయవద్దు అనే దాని గురించి తెలుసు కనుక ఇప్పటి మీ పరిస్థితుల్లో ఏది నరహత్యో తెలుసా అని అంటూ 22వ వచనంలో నేను మీతో చెప్పినదేమనగా, అంటే నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఉంది కనుక ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే ఏది నరహత్యతో సమానం అని అంటే, తన సహోదరుని మీద కోపపడే ప్రతి వాడు విమర్శకు లోబడతాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పేవాడు మహాసభలకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. అంటే నరహత్య అని అంటే ఇక్కడ సహోదరుని మీద కోపపడటం, సహోదరుని వ్యర్థుడు అనటం, అలాగనే ద్రోహి అని చెప్పటం. ఈ 3 పనులు, ఈ 3 మాటలు కూడా మీలో ఉన్నట్లయితే, నీ సహోదరుని నువ్వు వ్యర్థుడ పనికిరాని వాడా అన్నట్లయితే, వాడి మీద నీవు కోపపడినట్లయితే, ద్రోహి అని చెప్పి మీరు అన్నట్లయితే నరహత్య చేసిన వారే అని సహోదరుని మీద కోపపడకుండా, అతన్ని తిరస్కరించకుండా, సహోదరుని ఎలా దారిలోకి తీసుకురావాలో ఆ ప్రయత్నం చేయాలి తప్ప ఇలాగ కోపగించటం కానీ ఇలా చేయటం మంచిది కాదు. అది నరహత్యతో సాటి అని చెప్పారు. అలాగే వ్యభిచారాన్ని గురించి చెప్పినప్పుడు కూడా కేవలం శరీర సంబంధమైనది వ్యభిచారము కాదు, కానీ కేవలం నీ చూపుల్లోనే లోపం కనబడితే అది వ్యభిచారముతో సాటి అని దాని గురించి వివరణ చెప్పారు. అలాగనే ప్రమాణాన్ని గురించి కూడా ఆయన తెలియపరిచారు. ఇంకా అనేకమైన విషయాలు చెప్పారు. ఇలా చెప్పుకుంటూ వస్తూ 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులకు కనబడాలని మీరు ఏ పని చేయొద్దు. నీవే పని చేసినా రహస్యంగా, మేలేని పని చేయాలనుకున్నావా రహస్యంగా చేయి. ఆ పని గొప్పతనాన్ని బట్టి పబ్లిసిటీ అవుతుంది, అంతే తప్ప నీకు నీవుగా పబ్లిక్లో చేయాలని అనుకోవద్దు అన్నట్టుగా. మీ మంచి పనులు రహస్యంగా చేయండి, రహస్యమందు చూచున్న తండ్రి నీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా రహస్యంగా చేయి. నువ్వేం ప్రార్థన చేయాలో నీకంటే ముందు ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా నీవు రహస్యంగా ప్రార్థన చేస్తే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే ప్రార్థన విధానం ఇదిగో ఇలా చేయండి అని చెప్పి ఆయన ఒక మాదిరిని కూడా చూపించారు. అలాగే ఉపవాసాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులు కనబడాలని కాదు, కానీ వేషధారులు అయితే అలాగ అనుకుంటారు. మీరు వేషధారుల వలె ఉండొద్దు. మీ ఉపవాసము ఇతరులకి తెలియాలని మీరు అనుకోవద్దు. మీరైతే ఇలాగ ఉండండి ఉపవాస దినాన్ని, ఆ విషయాన్ని కూడా చెప్పారు. ఇలాగ యేసుక్రీస్తు వారు ప్రియులారా ఎవరు ధన్యులో, ఆజ్ఞలను అనుసరించే విధానంలో ఏది సరైనదో, ఈ దేనికి దేవుడు ప్రతిఫలమో ఇస్తాడో ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు. ఇలాగ ఆయన బోధలో అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వస్తూ ప్రియులారా 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 13వ వచనానికి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనానికి వచ్చేసరికి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనానికి పోయే ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఇక్కడ ఇరుకు ద్వారం, విశాల ద్వారం అని 2 ద్వారాలు ఉన్నాయి. అనేకులు విశాలమైన ద్వారాన్ని వెళ్ళాలనుకుంటారు, కానీ మీరైతే ఇరుకు ద్వారమున వెళ్ళడానికి, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి సిద్ధపడండి, అదే జీవమునకు పోయే దారి అని చెప్పి ఏమండి అని చెప్పారు ప్రియులారా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి బోధలో భక్తి జీవితంలో కష్టపడండి, ఆజ్ఞలను అర్థం చేసుకొని పాటించండి, ధన్యులుగా ఉండడానికి సిద్ధపడండి,
ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి కదండి. ఇంకా మనం చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారి ప్రబోధంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఎక్కడ బోధ చేసినా వారి ఆంతర్యములో ఉన్న పాపాన్ని వారికి తెలిసేటట్టు చేసి ఆ పాపాన్ని ఒప్పింప చేయడమే ఆయన బోధ యొక్క ఉద్దేశం. ఏమండి, యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి వెళ్ళిన సంగతి మనకు తెలుసు. అక్కడ భయానకమైన స్థితిలో ఉన్న ఒక స్త్రీ, ఆమె పేరు సమరయ స్త్రీ. ఆమెతో మాట్లాడారు. ఆ సంభాషణ అయిన వెంటనే ఆమె ఊర్లోనికి వెళ్ళి చెప్పిన ఒక సంఘటన ఏంటంటే, నేను చేసినవన్నీ, యోహాను సువార్తలోనికి వెళదాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె పలికిన మాట ఏమని చెప్పింది? యేసుక్రీస్తు వారి బోధ విన్న ఆమె, యేసుక్రీస్తు వారి మాటలు విన్న ఆమె ఏమని చెప్పింది అని అంటే, చూడండి 4వ అధ్యాయము 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. చూసారండి, ఈ రోజున నీ ఆంతర్యాన్ని బయట పెడితే భయపడిపోతూ ఉంటాం మనం. సేవకులు చూసావా, నేను చేసి భక్తి అన్నాడు. కాబట్టి ఇలాంటి బోధలు వినే కంటే నేను మరో చోటకి వెళ్ళి నాకు ఇష్టమైన బోధ వింటే బాగుంటుంది కదా అని చాలామంది ఈ రోజున క్రైస్తవులు ఇటు అటు కాకుండా చెడిపోతూ ఉన్నారు. ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ అని చెప్పి అనేకమైన చోట్లుగా తిరుగుతూ వారి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈమెతో మాట్లాడాడు, అంటే ఈమెకు బోధించాడు సత్యం ఏంటో. ఏమండి, సత్య ప్రకారంగా జీవించడం ఏంటో ఆమె ఆయన మాటల్లో విన్నది. ఆమె చెబుతూ ఉంది సాక్ష్యాన్ని. ఏమనంటే ఇక్కడ మనం చూసినప్పుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. మంచి చెప్పాడు, చెడు చెప్పాడా? మంచి చెప్పాడా? ఆమె చేసిన తప్పుని చూపించాడు, చెప్పాడు. నువ్వు చేసేది ఇది కదమ్మా అన్నాడు, అంతే కదా, నువ్వు చేసే పనిది అని అన్నాడు. వెంటనే వెళ్ళింది, తన తప్పును ఒప్పుకుంది. నేను చేసినవి నాతో చెప్పిన వాడు ఇప్పటి వరకు ఎవడు లేడు. అందరూ నేను చేసింది మంచి అనుకుంటూ వెళ్ళిపోయారేమో, కానీ నువ్వు చేసింది సరైనది కాదు అన్నట్టుగా చెప్పాడు. ఆయన పలానా చోట ఉన్నాడని ఇతరులకు పరిచయం చేశాను. తన జీవితాన్ని మార్చుకుంది. అంటే పాపాత్మురాలైన ఈమె ప్రియులరా ఆ పాప స్థితి నుండి బయటపడింది. ప్రియులరా, ఈ రీతిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి బోధ, మనం ఇంకా 5వ అధ్యాయానికి వెళితే 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందిదివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. ఒక ఆయన బాగు చేశారు యేసుక్రీస్తు వారు. చాలా భయంకరమైన రోగంతో లేవలేని స్థితిలో మంచం మీద ఉండేవాడు, పరుపు మీద పడుకునేవాడు. అలాంటి వాడిని స్వస్థతపరిచారు. స్వస్థతపరిచాక ఆయన దేవాలయంలోకి వెళ్ళారు. ఈ స్వస్థత పొందిన వాడు కూడా దేవాలయంలోకి వచ్చాడు. ఆయన బోధ చేస్తూ చూసి ఆ వ్యక్తిని, ఇదిగో స్వస్థత పొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలి అంటే నీవు ఇక మీదట పాపము చేయొద్దు. అంటే యేసుక్రీస్తు వారి బోధ యొక్క ఉద్దేశం పాపం చేయకు, పాపం చేయకు, ఇదే కనబడుతుంది. పాపిని తన ప్రవర్తనను మార్చుకునేటట్లుగా చేస్తుంది బోధ. ఏమండి, ఇది యేసుక్రీస్తు వారి యొక్క సద్బోధ. యేసుక్రీస్తు వారి యొక్క సద్బోధ మనందరికీ తెలుసు. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే బోధకుడు అని వచ్చాడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. నేను నిత్య జీవం చేరాలంటే ఏం చేయాలి, నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అయ్యా, ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుంది అన్నాడు. ఏ ఆజ్ఞలు అన్నాడు. ఏ ఆజ్ఞలు అంటే దైవ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు అంటే అవి చిన్ననాటి నుండి నేను పాటిస్తూ ఉన్నాను, మరి ఇంకేంటి నాకు లోటు అని అంటే గమనించాడు. నీలో ఒకటి లోటు ఉందయా అన్నాడు. నీకు ఒకటి కొదువుగా
ఉంది. కాబట్టి నీవు ఆ కొదువును తొలగించుకుంటే, ఆ లోటుని నీవు తీర్చుకుంటే, నీకు నా లోపాన్ని నీవు వదిలిపెడితే తప్పనిసరిగా నీవు నిత్యత్వాన్ని పొందుతావు. కాబట్టి నీవు ఈ పని చేయమని, ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఈ పని చేయమని చెప్పారు. వెంటనే అతనికి కోపం వచ్చేసింది ఆ మాటకి. వ్యసన పడిపోయాడు. వ్యసన పడిపోయి ఆయన యొద్ద నుండి వెళ్ళిపోయాడు. మరి ఆ యొక్క సమరయ స్త్రీ నన్ను ఇలా అంటావా, నేను చేసే తప్పు అంటావని వెళ్ళిపోలా. ఆమె అయితే జీవితాన్ని మార్చుకుంది. ఇతడేమో బాల్యం నుండి భక్తి చేస్తున్నానని చెప్పి ఇతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు పాపాన్ని చూపిస్తాడు, ఒప్పుకోవటం మన పని ప్రియులారా. ఎవరైతే ఒప్పుకుంటారో కనికరింపబడతారో, కనికరింపబడి శిక్షావిధి నుండి తప్పించుకుంటారు. ఎవరైతే ఒప్పుకోరో వారు శిక్షావిధికి గురవుతూ ఉంటారు. కాబట్టి బోధ అనేది ఎలా ఉంటుందంటే, నీవు చేసే తప్పుల్ని కనబడేటట్లు చేసి, దేవుని చిత్తమైతే నీవు పశ్చాత్తాపడి ఆ స్థితి నుండి బయటకు వచ్చే అవకాశాన్ని కలిగిస్తుంది. అది దేవుని బోధ, దానిని హితబోధ అని అన్నారు. ఇప్పుడు మనం దేవుని యొక్క సేవకులైన వారు, బైబిల్ గ్రంథంలో పౌలు గారు కానీ పేతురు గారు కానీ వీళ్ళు బోధ చేసినప్పుడు వారి బోధన గురించి ఏమని వ్రాయబడింది, వారు ఎలాంటి బోధ చేయాలి అన్నట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఈ విషయాలు మనం చూస్తే ఒకసారి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనానికి రండి ఒకసారి. హితబోధ. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ అని ఉందండి. ఆరోగ్యకరమైన బోధ ఉంది అంటే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది, సుఖశాంతులను ఇస్తుంది. మంచి బోధ అది. ఏమండి, జనులు ఈ బోధకు ఏమాత్రం కూడా ఇష్టపడరు అన్నట్టుగా చెబుతున్నాడు అక్కడ. ఈ బోధకు ఇష్టపడక అనుకూలమైన బోధకులు పోగు చేసుకుంటారు అని చెప్తున్నాడు. దేనికి అనుకూలం? తమ దురాశలకు అనుకూలముగా. దీనినే మనిషికి అనుకూలమైన బోధకులు వెతుక్కునే పద్ధతినే అబద్ధ బోధ అని వర్ణించడం జరిగింది ప్రియులారా. దాన్ని ఏమని వర్ణించారు? అబద్ధ బోధ. ఇప్పటి వరకు మనం చూసినప్పుడు దేవుని బోధ పాపం నుండి తప్పిస్తుంది, పాపం అంటే భయపడేటట్టు చేస్తుంది, పాపానికి దూరంగా ఉంచుతుంది. ఇది దేవుని యొక్క సద్బోధ. మరి దుర్బోధ అనబడింది లేదా అబద్ధ బోధ అనబడింది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చదువుకున్న లేఖనంలో దురాశలకు అనుకూలముగా ఉంటుంది బోధ. దేనికి? మనము గత సందేశాల్లో దురాశను గురించి కొన్ని మాటలు మనం విన్నాం. ప్రియులారా, దురాశ దేవుని దృష్టికి పాపం. దురాశ పాపం. ఇప్పుడు దురాశకు అనుకూలమైన బోధకులు బయలుదేరుతున్నారు కనుకనే జనులు వింటున్నారు. అవును కదా? వాళ్ళు జనులకు అనుకూలంగా ఉండాలి, ఈ ప్రజలకు నేను అనుకూలంగా ఉండాలి. చాలాసార్లు మనం వింటాం, సేవకుడు దేవుడికి అనుకూలంగా ఉండాలి తప్ప ప్రజలకు అనుకూలంగా కాదు. దేవుని చేత వాడబడాలి. ఈ మనుషులు ఏమనుకుంటారో, ఈ ప్రజలు ఇలాగా వాక్యం చెబితే వాళ్ళు బాధపడి వెళ్ళిపోతారేమో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా, ఏ పేటలో చూసినా, ఏమండి ఏ ఏరియాలో చూసినా సంఘాలు అధికంగా ఉంటున్నాయి కనుక ఇక్కడ కాదంటే అక్కడికి వెళ్ళిపోతారేమో అనే భయముతో ఈనాడు చాలామంది సేవకులు తప్పుని తప్పుగా చూపించలేకపోతున్నారు. అందుకనే అనుకూలమైన బోధకులు ఎక్కువ మంది తయారవుతూ ఉన్నారు. ఇక్కడ దుర్బోధ లేదా అబద్ధ బోధ అనే దాని గురించి చూస్తే, ఇక్కడ అనుకూలముగా చేసే బోధే అది అబద్ధ బోధగా మనం గుర్తించాలి ప్రియులారా. వాళ్ళలో సరైన విధానం లేకపోయినా వారికి అనుకూలంగా బోధ ఉందనుకోండి, అదే బోధ? అది అబద్ధ బోధ. ప్రియులారా, ఈ అబద్ధ బోధ వల్ల ఏం జరుగుతుంది అంటే మనం చూస్తే ప్రియులారా, చూడండి తీతు పత్రిక వెళ్తే ఈ అబద్ధ బోధకులు అనబడిన వారు లేదా దుర్బోధకులు అనబడిన వారు వాళ్ళు బోధించే బోధల వల్ల ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే, తీతు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, అనేక విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను,
మోసపుచ్చువారునై ఉన్నారు, వారి నోళ్ళు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఏమండి, అబద్ధ బోధ అంటే మోసపుచ్చి బోధ, నాశనం చేసే బోధ, మనుషుల్ని లోకాశలతో నింపే బోధ. ఇక్కడ అంటున్నాడు, వదరుబోతులు మోసపుచ్చు వారునే ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు నోరు ముయించాలి. అటు వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు అన్నాడండి. చెడు లాభము కొరకు వాళ్ళు ఉపదేశాలు చేస్తూ బోధలు చేస్తూ కుటుంబాలనే వారు పాడు చేయుచున్నారు అన్నాడండి. కుటుంబాలు ఏం చేస్తారట? పాడు చేసేస్తారట అండి. కుటుంబ వ్యవస్థను పాడు చేయటమే దుర్బోధ యొక్క ఉద్దేశం. మరి సత్యబోధ ఏం చేద్ది? కుటుంబాన్ని కడతది, కుటుంబాన్ని నిలబెడుతుంది. ఏమండి, కుటుంబము సఖ్యతతో సమాధానముతో నిలిచే పరిస్థితులను కలిగిస్తుంది సత్యబోధ. ఈ అబద్ధ బోధ, ఈ దుర్బోధ అనేది ఏం చేద్దంటే కుటుంబ వ్యవస్థను పాడు చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్పక తప్పదు. దేవుడు ప్రతి మనిషికి ఒక కుటుంబం ఉండాలని, పుట్టిన ప్రతి మనిషిని ఆయన చిత్తములో ఎదిగింపజేసి, వయసు వచ్చాక పురుషుడికి స్త్రీని, స్త్రీకి పురుషుడిని ఇచ్చి వారిద్దరిని కూడా కుటుంబ వ్యవస్థగా ఏర్పాటు చేసి దేవుని చిత్తంలో వారికి సంతానాన్ని ఇచ్చి అది ప్రత్యేకమైన కుటుంబముగా ఏర్పాటు చేశారు. అలనాడు నుండి కూడా ఆదాము అవ్వల నుండి వచ్చిన సంతానం నోహు కాలానికి వచ్చేసరికి ఆ కుటుంబమే మిగిలి మిగతా వాళ్ళు చనిపోయినా మరలా ఆ కుటుంబము ద్వారా ఈ లోకములోనికి వచ్చిన ఈ సంతానం భూమి మీద ఈ రీతిగా మనుషులు విస్తరించాలనే ఉద్దేశంతో కుటుంబాలు ఏర్పాటు చేసి అలాగలా విస్తరణ జరిగించాడు. ఒక వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ భార్యాభర్తలకి 4 పిల్లల్ని ఎదిగిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఎవరి కాళ్ళకి వేరే కాపురం పెట్టించేసి ఇంకా మీ బ్రతుకులు మీరు బ్రతకండ్రా అని చెప్పి వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు కష్టపడి బ్రతుకుతూ వారి యొక్క కుటుంబాన్ని వాళ్ళు వర్ధిలింప చేసుకుంటూ ఈ లోకంలో ఈ రీతిగా కుటుంబ వ్యవస్థ అనేది ముందుకు వెళుతూ ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్త పిల్లలని ఈ కుటుంబాన్ని ఈ దుర్బోధకులు ఏం చేస్తారంటే విచ్ఛిన్నము చేసేస్తారు, పాడు చేసేస్తారు, నాశనం చేసేస్తారు అన్నమాట అండి. అంటే భార్యకు భర్తకు ఏమాత్రం కూడా పొసగకుండా, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను ఆ పరిస్థితిని బట్టి. ఏంటో తెలుసా, భర్త పెళ్ళి కాకముందు నుండి తాగుబోతుని పెళ్లి చేసుకుంది ఈమె. ఆ భార్యాభర్తలు ఇష్టపడితేనే కదా పిల్లలు పుట్టేది. పిల్లలు కూడా పుట్టారు, పిల్లలు ఎదిగారు, పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ఇప్పుడు ఈ భర్త అంటే ఆమెకి ఇష్టం లేదు అంది అంటే ఏం జరిగి ఉండాలి? తాగుబోతు భర్త ఇష్టపడే కదా చేసుకున్నావు, పోనీ నీకు తెలియదు తాగుబోతుడని, పెళ్ళయ్యాక తెలిసింది, ఇంకా తప్పదు, తాగుబోతుడైనా ఎవరైనా కాపురం చేయాలి కదని కాపురం చేసావు, పిల్లలు పుట్టారు, పిల్లలు ఎదిగారు అని అంటే మీరిద్దరూ సంరక్షణ వల్లే కదా ఎదుగుతారు. భార్య భర్తల యొక్క పోషణ బట్టే కదా ఆ పిల్లలు ఎదుగుతారు. ఏమండి, ఎదిగిన తర్వాత ఇప్పుడు ఈమె కాపురం చేయటం లేదు ఆ వ్యక్తికి అని అంటే ఏం జరిగిందని అంటే చెడు బీజము ప్రవేశించింది. ఏం జరిగింది? నా మట్టుకు నేను బ్రతికేయగలను, నా భర్త సంపాదనతో నాకు పని లేదు, నేను కష్టపడి పని చేసుకుంటున్నాను, కొన్ని వేల రూపాయలు సంపాదించుకుంటున్నాను, ఇంకా ఈ తాగుబోతుడితో నాకు సంసారం ఏంటి? ఇది దేవుడు ఇష్టపడేదా? పెళ్ళి సమయంలో ప్రమాణాలు చేయిస్తారు కదా, ఆ ప్రమాణాలు ఏంటి? వ్యాధి ఎందును, కరువు ఎందును, బాధ ఎందును
ఆరోగ్యమందును ఎట్టి పరిస్థితిలోనూ కూడా నిన్ను నేను విడువను. ప్రమాణం పాస్టర్ గారు ఎదుట, సంఘం ఎదుట, ఏమండి దేవుని సముఖంలో ఈ ప్రమాణాలు మరి గుర్తుండాలే లేదా? ప్రమాణం అంటే ఏంటి? వాగ్దానం చేసాం, మనం మాట ఇచ్చాం, దేవుని ఎదుట మాట ఇచ్చాం. దేవా ఇదిగో నాకు భర్తని ఇస్తున్నావు, నాకు భార్యని ఇస్తున్నావు, ఇదిగో నేను ఇప్పుడు నాకు ఇచ్చిన భార్యను నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను. కొన్నాళ్ళకి మరి పిల్లల కన్నాక ఓపిక లేక జబ్బు చేసింది అనుకో, నా భార్య నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, వదిలిపెట్టను అని ప్రమాణం కదా. అలాగే నీ స్త్రీ కూడా, ఇదిగో నాకు భర్తగా ఇచ్చావు, నాకు తోడుగా ఉండడానికి ఇచ్చావు. కొన్నాళ్ళకి నా భర్తకి ఏదైనా అయిందనుకో, అంటే పనికి వెళ్తే కాలు ఇరిగిపోయింది, కుంటోడు అయిపోయాడు, ఇంకా పనికి వెళ్ళలేడు, ఇప్పుడు ఏం చేయాలి? ఏం పోషించాలి కదా. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నా భర్తను నేను విడిచిపెట్టక, నా భర్తను నేను తగినట్లుగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తాను. ఇది కదా ప్రమాణం యొక్క ఉద్దేశం. మరి ఈ ప్రమాణాన్ని విడిచిపెట్టాము అని అంటే ఏదో జరిగింది, సంథింగ్, ఏదో లోపం వచ్చింది. దుర్బోధకులు ఏం చేస్తారంటే, తాగుబోతు భర్తతో ఎంతకాలం నీ కాపురం, వదిలే, ఆడు సావాడు చేస్తాడు, నీ బతికేది నీ బ్రతుకు. ఇది దేవుని సిద్ధాంతము కాదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, అబ్రాము షారాయ్ వాళ్ళు విడిపోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే కొంతకాలం దూరంగా ఉండడానికి, పరిస్థితులు బట్టి నన్ను చంపేస్తారు కనుక మనం ఈ మాట అనుకుని దూరంగా ఉందాం, దేవుని చిత్తమైతే కలుసుకుందాం అని అంటే, ఆమె పరా ఇంటికి వెళ్ళిందో లేదో దేవుడికి ఇష్టం లేదు. అయ్యో నా భక్తుడి భార్య పరా ఇంట్లో పని చేస్తుందా, ఒకవేళ వాడు చేయరాని పని చేసేస్తే వీడి కుటుంబం ఏమైపోద్ది, సర్వనాశనం అయిపోద్ది అనుకున్నాడండి. ఆ ఇంటికి ఇబ్బంది కలిగించాడు. అక్కడి నుండి మరలా తీసుకొచ్చి తనకు అప్పగింపు చేశాడు కదా. బైబిల్ ఉంది కదా స్పష్టంగా. అంటే విశ్వాసుల కుటుంబాలు చెడిపోవటం ఎవరికి ఇష్టం లేదు, అది మనం గమనించాల. మరి ఈ రోజున బోధ పేరు చెప్పి తాగుబోతు భర్తగా నీవేం కాపురం చేస్తావులే, సంపాదన లేని భర్తగా నీవేం కాపురం చేస్తావులే, నీ సంపాదన ఎక్కువ, నీ భర్త సంపాదన తక్కువ అని చెప్పి విడగొట్టే బోధకులు లేరనుకుంటున్నారా? ఏమండి, ఉన్నారండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారు కుటుంబాలని వారు పాడు చేస్తున్నారు. వారు బోధల ద్వారా ఏం చేస్తున్నారు? కుటుంబాలని పాడు చేస్తున్నారు. ఎంత భయంకరమండి ప్రియులారా. అది దుర్బోధ, అది అబద్ధ బోధ. కుటుంబ వ్యవస్థను పాడు చేసేది ఏదైనా అది అబద్ధ బోధ ప్రియులారా. మనము తీతు పత్రికలో దుర్బోధలు అనే వాటినట మనము ఖండించాలట అండి. మంచి సేవకుడు ఖండించాలంట దాన్ని. తీతు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మంచి బోధకుడు అనేవాడటండి దుర్బోధను ఖండించాలట. ఇదిగో అలాంటి బోధలు ఉన్నాయి, అది తప్పు అని చెప్పాలట. మనమేమనుకుంటాం, ఒకవేళ ఎవరన్నా అలా చెబుతుంటే సేవకులకి పడతలేదు, ఏలే వాక్యం ద్వారా కొట్టేసుకుంటున్నారు, ఇంకా మనం ఎక్కడ ఉంటాం ఐక్యంగా అంటారు. బైబిల్ చెప్తుంది వినండి, ఓ బోధకుడా నీ వీళ్ళకి సద్బోధ చేస్తూ, ఆ సద్బోధ ఏంటో మరలా ఒకసారి ఇక్కడ 13-14 వచనాలను చూసి ముందుకు వెళ్దాం చూడండి. అనగా మన మహాదేవుడును మన రక్షకుడని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలెనని మనకు బోధిస్తూ ఉంది. మనకి ఏం బోధిస్తుందంటే, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకి దేవుని యొక్క విధానం మనకు బోధిస్తూ ఉంది అని చెబుతూ, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. వీటిని గురించి బోధించుచు యేసుక్రీస్తు వారు మన కొరకు మన మేలు కోరి తన్ను తానుగా అర్పించుకున్నాడు. కాబట్టి మన కొరకే బలియాగం అయిపోయాడు, మనం పాపం చేయకుండా ఉండాలని. కాబట్టి ఈ విషయాలు చెబుతూ, భక్తులారా
మీ వెట్టి పరిస్థితుల్లో పాప స్థితికి వెళ్ళకండి, పాపం కొరకు ఆయన చనిపోయాడు అని ఈ విషయాలను మీరు వారికి బోధిస్తూ, వారిలో ఏమైనా లోపాలు వస్తాయేమో హెచ్చరికలు చేయండి, జాగ్రత్త, ఒకవేళ తప్పు చేసావో దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడు, శిక్షిస్తాడు అని చెప్పి మీరు హెచ్చరిక చేస్తూ మీకు ఇచ్చిన అధికారంతో మీరేం చేయాలంటే, అంటే బోధకుడి గురించి చెప్తున్నాడు, సద్బోధకుడి గురించి, దుర్బోధకులను ఖండిస్తూ ఉండాలి. ఏం చేయాలంట? ఈ మధ్య కాలంలో కాదు, నేను చాలాసార్లు వింటూ ఉంటున్నాను, బైబిల్ గ్రంథం, చనిపోయిన వాని ఆత్మ భూమి మీదకి మరలా రాదు, అది విశ్రాంతిలో ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే సమయంలో వాళ్ళు పునరుద్ధాన శక్తితో లేపబడతారు, వారు ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. ఇది బైబిల్ చెప్పే మాట. మనము ఈ లోకంలో పుకార్లు వింటూ ఉంటాం. ఒక వ్యక్తి ఫలానా చోట చనిపోయాడు అని తెలియగానే ఇక్కడ ఎవరో ఒకరి మీదకి వచ్చి వాలేశాడు అంటారు. కొంతమంది సేవలు కూడా ఆ ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అని చెబుతూ ఉంటారని వింటూ ఉంటాను. ఇది ఎక్కడిది? నిజమైన సేవకులైన వాళ్ళు బైబిల్ గ్రంథంలో వారు జన్మభూమిని మరలా చూడరు, చచ్చిపోయిన వాళ్ళు జన్మభూమిని మరలా చూడరని, చనిపోయిన వారు పగ పెట్టుకొనరు, ప్రేమింపరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో వారికి ఎలాంటి వంతు లేదని చెప్పాడు. ప్రసంగి గ్రంథం చదువురా. అయితే చచ్చిన వారు ఏమీ తెలియదు వాళ్ళకి, వారి వేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. ఇక వారికి ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరిగే వాటిలో దేని అందును వారికి ఇక ఎప్పటికీ వంతులే. చనిపోయిన వారు మరలా వచ్చి ఆ సమాధికి కాడ పెట్టిన భోజనం తినడం కానీ, లేదని ఫోటో కాడ పెట్టిన టిఫిన్ చేయడం కానీ లేదు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి ప్రియులారా? ఈరోజు సంవత్సరికం, పాతకి టిఫిన్ ఇట్టావా, టీ ఇచ్చావా, నీళ్ళు పెడుతున్నారా, గొంతుకు పట్టేది, మళ్ళీ గొంతుకు పట్టినా చచ్చిపోతారు మరలా. ఏమంటున్నారా లేదా? బైబిల్లో సూర్యుని క్రింద జరిగే వాటిలో వాళ్ళకి వంతేమీ లేదంటే, అక్కడ చచ్చాడంటే ఇక్కడ పట్టాడు అంటున్నారు. సేవకులు కూడా ఉన్నారండి అలాగా. నిజంగా వాళ్ళకి వాక్యం తెలుసు అంటారా? మరి అది దుర్బోధ కాదు, అది తప్పు బోధ కాదా? ఏమండి? చనిపోయిన వారికి సూర్యుని క్రింద జరిగే వాటిలో ఇదేనికి వంతు లేదు, తన జన్మభూమికి వారిక రారు. ప్రేమ తెలీదు, పగ తెలీదు, ఇక వీళ్ళ గురించి తెలీదు. నిజంగా అలాగే అనుకో ఉన్నట్లేదు, అలాగే జరిగినట్లయితే తర్వాత అవ్వాలి, నేను చచ్చిపోయినా వెళ్ళిపోయాను అనుకుంటున్నారేమో. ఏళ్ళలో దూరి మీ అవసరాలు తీరుస్తానని చెబితే ఇంకా భయం ఏముంటుంది? చచ్చిపోయారని బాధ ఏముంటుంది చెప్పండి? అయ్యో నన్ను పెంచే నా బిడ్డ, నన్ను పెంచే నా పోషకుడు, నా భర్త, అయ్యో నాకు అన్ని తోడువాడుగా ఉన్న నా భార్య చనిపోయిందని ఇక బాధ ఎందుకు? ఇక ఎవరిలోనూ దూరతారు, మన అవసరాలు తీర్చేస్తారు. అయ్యి బాబోయ్, నిజమా? కాదంటుంది వాక్యం. బైబిల్ వాక్యం ఏమంటుంది? కాదు అంటుంది. మరి ఇలా చెబుతున్నారు ఎవరైనా అంటే వారు బోధకులేనా? బోధకులు. ఏ బోధకులు? దుర్బోధకులు. ఇది గమనించుకోవాలి మనం. వాక్యములో లేని దాన్ని వారు కల్పించి చెబుతారు అంటాడు. వారు దుర్బోధకులు. వాళ్ళు ఎందుకనంటే వారికి మనుషుల్ని ఆకట్టుకుంటే వారి పోషణ హాయిగా ఉంటుందండి, లేకపోతే ఇబ్బంది. నిజంగా చూడండి, సత్యబోధ చేస్తే ఆ సేవకుడు చాలా ఇబ్బందులు పడాల. పౌలు గారు అన్నాడు కదా, నేను నిజమాడినందున మీకు శత్రువునైపోతున్నా, కళ్ళు ఓడదీసేసంట, మా కళ్ళు పెట్టుకోండి మీరు అన్నంత స్టేజ్లో ఉన్నారటండి ఆ సంఘం. కావండి, ఆయన కంటి జబ్బు నిమిత్తమే అయ్యగారండి మా కళ్ళు తీసి మీకు ఇచ్చేస్తాం, పెట్టుకోండి అయ్యా, మీ కంటి సమస్యతో ఉన్నారు అన్నట్టుగా అన్నంతగా ప్రేమించిన ఆ సంఘం ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందంట? పౌలు గారిని శత్రువుగా చూడడం మొదలుపెట్టిందంట. నేను నిజాలు చెప్పినందుకు మీకు శత్రువుని అయిపోయినా, వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంబడించేవారు కాదు, మీరే వాళ్ళని వెంబడించాలని వారు మీ కొరకు ప్రయాసపడుతున్నారు. అంటే అప్పటికే అనేకమైన తప్పుడు బోధలు లోకంలోనికి ప్రవేశించేసాయి. ఈ రోజున కూడా ఏ మనిషిని ఆకట్టుకుంటే నాకు ప్రయోజనమో అనుకుని తప్పుడు బోధకులు అలాగా
వెళుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ దుర్బోధ అనే దాన్ని నిజమైన బోధకులు ఏం చేయమంటున్నాడు? సద్బోధకులు ఏం చేయాలట? దుర్బోధను ఖండిస్తూ ఉండు. నిన్ను మాత్రం ఎవరో తృణీకరించనీయకము, నువ్వు మాత్రం తృణీకరించే పరిస్థితి రానివ్వద్దు అని చెప్తున్నాడు. ప్రియులారా, మనము యెహెజ్కేలు గ్రంథానికి వెళ్ళిపోతే యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ ఈ మోసయుక్తమైన బోధ, అబద్ధ బోధ అనబడిన బోధ చేసేవారి పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. 13:19 అబద్ధపు మాటలు అంగీకరించే నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరుడు ఎవలకును రొట్టె ముక్కలకు ఆశపడి మరణానికి పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుడుకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనుల్లో మీరు నన్ను దూషించెదరు. చూసారండి, ఆనాడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో కొంతమంది ఇలాగా అబద్ధపు మాటలు అంగీకరించే ప్రజలు నాలో ఉన్నారు. నా పిల్లలే కానీ వాళ్ళు సత్యాన్ని పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకోకుండా అబద్ధాలు అంగీకరిస్తారు. అలాంటి అంగీకరించే వాళ్లకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మరణానికి పాత్రులు కాని వారిని ఏమో చంపేస్తూ బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు వాళ్ళు నన్ను దూషిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? చేరుడు ఎవలకు రొట్టె మొక్కలకు ఆశపడిపోయి అన్నాడండి. ఎవతుకులట? వారి బ్రతుకు తెరువు నిమిత్తము. అది మనం చెప్పుకోవాలంటే అంతేనా? చేరుడు ఎవలకు రొట్టె మొక్కలకు అనే మాటను చూస్తే వాళ్ళు తిండి కోసం, వాళ్ళు పోషణ కోసం, ఏమండి, బ్రతకడానికి అపాత్రులు, వాళ్ళు భయంకరమైన పాపులు. అలాంటి వాళ్ళనేమో బ్రతకనిచ్చుచు మంచి వాళ్ళనేమో మాయ మాటలతో చంపేస్తున్నారట అండి. ఏమండి, అలా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఇంకా మనం చూసాం 20వ వచనంలో కూడా అంటున్నాడు, కావున ప్రభువుని యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేస్తున్నారు. దుర్మార్గులేమో తమ దుష్ప్రవర్తన విడిచి తన ప్రాణాలని రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళనేమో ధైర్యపరుస్తున్నారంట. ఏమండి, నీతిమంతుని మనసులనేమో అబద్ధముల చేత దుఃఖింపజేస్తున్నారంట. తప్పు చేయని వాడినేమో వాళ్ళ మాటలతో భయపెట్టి వాళ్ళు ఏడ్చేటట్టు చేస్తున్నారు. కానీ తప్పు చేసే వాళ్ళని ధైర్యపరిచి బ్రతకనిస్తున్నారు. ఇలాగా అబద్ధికులు చేస్తారు అంటున్నాడు. అంటే తప్పును ప్రోత్సహిస్తారు, మంచిని చేయనివ్వరు. ఇది అబద్ధికులు చేసే పని. కాబట్టి ప్రియులారా, మనము ఈ అబద్ధ బోధ అనబడిన దాన్ని గమనించుకొని సత్యబోధ అనబడిన దాన్ని గమనించి సత్యబోధను మనం ఎంకరేజ్ చేయాలి, దుర్బోధను మనము తిరస్కరించాలి. ఇంకా మనం చూస్తే అబద్ధ బోధ గురించి చెబుతున్నప్పుడు ఆయన 2వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులు ఇంకేం చేస్తారో చెబుతూ ఉంటున్నాడు. చూద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటు వలనే మీలోనూ అబద్ధ బోధకులు అందరూ. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకొనచ్చు నాశన కర్మకు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనావాక్యాలు చెబుతూ మీ వలన లాభాన్ని సంపాదించుకుంటారు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు చెప్పాడండి. అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే ప్రభుని విసర్జించేస్తున్నారు. వాళ్ళు ప్రభుతో ఉండరు. ప్రభు బోధ అయితే సద్బోధ కదా. వాళ్ళు ప్రభుని వదిలేసి వారు నాశనాన్ని కలిగి చేసుకుంటున్నారు. వారిని నాశనాన్ని కలిగి చేసుకుంటూ భిన్నమైన అభిప్రాయాలను రహస్యంగా చెబుతారు, సీక్రెట్గా చెబుతారంట. పబ్లిక్లో చెప్పరు. వాళ్ళు రహస్యంగా చెప్పి పబ్లిసిటీ చేసుకుంటారు. వాళ్ళు భిన్నమైన అభిప్రాయాలను వారు బోధిస్తూ ఉంటారట అండి. అనేక మంది ఏం చేస్తారంటే వారి పోకిరీ చేష్టలను అనుసరిస్తారట. వీళ్ళని బట్టి సత్య మార్గం దూషం పడుతుందయా, జాగ్రత్త అని చెబుతున్నాడు. అంటే అబద్ధికులను బట్టి సత్యం ఏమవుతుందట? దూషణ పాలైపోతుంది, వాక్యం తృణీకరింపబడుతుంది. ప్రియులారా, నేను చాలాసార్లు చెబుతాను, మనమున్న సంఘములోనే మన ప్రతి అవసరతను తీర్చుకునేటట్లుగా మనం సిద్ధపడాలి వాక్యం ద్వారా. అంతేగాని
పిల్లలు పుట్టాలంటే పలానా చోటుకి వెళ్ళాలి, స్వస్థత రావాలంటే పలానా చోటుకి వెళ్ళాలి, ఏమండి మేలు కలగాలంటే పలానా చోటుకి వెళ్ళాలి, కీడును తొలగించుకోవాలంటే పలానా చోటుకి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలంటే పలానా చోటుకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా వారి స్వార్థంతో చెప్పే మాటలే. మనం ఎక్కడున్నామో బైబిల్ అంటుంది, 2-3 కూడి ప్రార్థన చేస్తే నేను వాళ్ళ మధ్యన ఉంటాను, 2 ఏకీభవించి అడిగితే నేను అది వాళ్ళకి ఇస్తాను అన్నాడు. కాబట్టి ప్రియులరా, అబద్ధానికి సత్యబోధకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించి ఏది అబద్ధమో తెలుసుకుని, ఒకవేళ అబద్ధికులను కనుక మనం వెంబడిస్తే మనము వాళ్ళతో పాటు మనం కూడా ఏమైపోతాం, నశించిపోతాం అనే విషయాన్ని గమనించుకొని అబద్ధం అనే దాన్ని పసికట్టి అబద్ధాలకు దూరంగా ఉండే అవకాశం కలిగి ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలని మనందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్.